ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి కెమెరా ముందుకు వచ్చాను. అదే ర్యాగింగ్. హైయర్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగేటువంటి ర్యాగింగ్ను కొంతమంది సీనియర్లు తమాషాగా స్టార్ట్ చేస్తారు. అది ఒక ఫన్ లాగా స్టార్ట్ చేస్తారు. దాన్నే వాళ్ళ పరిభాషలో ఏమంటారంటే ఇట్స్ ఎన్ వెల్కమ్ రీడ్ టు ద జూనియర్స్. బట్ యాక్చువల్లీ ర్యాగింగ్ అనేది వెల్కమ్ కానే కాదు. ర్యాగింగ్ అనేది ఒక మానసిక వేధింపుల యొక్క రూపం. ఇది వినోదం కాదు. దీనివల్ల ఇతరులని అపహాస్యం చేస్తూ లేదా భయపెడుతూ లేదా వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడుతూ హింసించడం అనేది ఒక అనాగరిక చర్య మరియు పనిషబుల్ చర్య. అంటే చట్టానికి లోబడి ఇదే పనిషబుల్ యాక్ట్. సో ఎన్నో ఆశయాలతో మెడికల్ కాలేజ్లో కానీ లేదా అదర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎంటర్ అవుతున్నటువంటి జూనియర్ స్టూడెంట్స్ని మనం సీనియర్లు ఏం చేస్తామంటే ర్యాగింగ్ అనే పేరుతో హింసించడం వల్ల వాళ్ళు అనారోగ్యం పాల్గొనడమే కాకుండా మానసికంగా కూడా కుంగిపోతున్నారు. ఈ మానసికంగా ఒకసారి కుంగిపోవడం జరిగిందంటే వాళ్ళు రికవర్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. విద్యా సంస్థలు ముఖ్యంగా విద్యా వికాసానికి నిలయాలుగా మారాలి, కానీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేదానికి కానే కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మన క్యాంపస్ని విజ్ఞానానికి ఆలవాలంగా నిలుపుదాం, భయానికి ఆలవాలంగా కాకుండా విద్యార్థులు మంచి వాతావరణంలో ఉన్నాం, మనం తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం లేదా ఇంటి దగ్గర ఉన్నట్లే ఫీల్ అవుతున్నాం అనే వాతావరణాన్ని కల్పించండి. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా జూనియర్ స్టూడెంట్స్ ఎవరైనా మిమ్మల్ని ర్యాగింగ్ అని చేస్తే వెంటనే ప్రతిఘటించండి, క్వశ్చన్ చేయండి, లేదా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్కి ఇంటిమేట్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి, లేదా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది, దాని నంబర్లన్నీ డిస్ప్లే చేస్తున్నాం క్యాంపస్లో, వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే లేదా కంప్లైంట్ ఇస్తే తగు చర్యలు తీసుకుంటాం. సో నేను అందరినీ సీనియర్ స్టూడెంట్స్ని అందరినీ కోరుకునేది ఏంటంటే వీ విల్ మేక్ అవర్ క్యాంపస్ ఏ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. మన విద్యా నిలయం ఎలా ఉండాలంటే సీనియర్లు జూనియర్లకి బాగా గైడ్ చేస్తారు అనే ఒక వాతావరణాన్ని పెంపొందిద్దామే తప్ప ర్యాగింగ్ భూతం ఉంది ఆ కాలేజీలో, దానివల్ల విద్యార్థులు మానసికంగా కుంగిపోవడం కానీ లేదా సూసైడ్ కమిట్ చేసుకోవడం కానీ, ఆ బాధలు భరించలేక అవమానాలు భరించలేక చేసుకోవడం కానీ అది చేయొద్దు. రెండవది ఏంటంటే న్యాయ సంహిత సెక్షన్ 103, 107 అండ్ 108 ప్రకారం కూడా ఇది పనిషబుల్ యాక్ట్. ఇది అనాగరికమైన చర్య, అమానవీయ చర్య. దీనికి ఇది పనిషబుల్ యాక్ట్. దీని పనిష్మెంట్ కింద స్టూడెంట్కి ఎవరైతే ర్యాగింగ్ చేస్తారో, ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అవుతారో ఆ స్టూడెంట్ని కొన్ని సంవత్సరాల పాటు సస్పెండ్ చేయొచ్చు, తర్వాత పనిష్మెంట్ కూడా చేయొచ్చు. ఒకసారి ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ వల్ల పోలీస్ రికార్డులు ఎక్కితే ఫ్యూచర్లో మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని లెట్ us all say ragging free environment to our institute and greet the junior students and welcome them warmly, but don't rag them at all. Thank you so much.